నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వాణిజ్య పంటల సాగుతో రైతులకు మేలు, అన్నదాతలకు పలు సూచనలు చేసిన విప్ ఆది శ్రీనివాస్. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు. జగిత్యాల మున్సిపల్లో విజిలెన్స్ తనిఖీలు, భవనాల కొలతలు పరీక్షించిన అధికారులు. ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, కేసీఆర్ సేవలను కొనియాడిన నేతలు. ఇక వార్తల్లోని వివరాలు. రైతులు వాణిజ్య పంటల సాగుపైన దృష్టిని సారించాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్న కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణ పద్ధతులు, పంట మార్పిడిపైన రైతులకు అవగాహన కల్పించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణ పద్ధతులు, పంట మార్పిడిపైన రైతులకు అవగాహన కల్పించారు. రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేసుకోవాలని, అధిక యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. రైతులు పంట మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్, నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగుపైన దృష్టిని సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫేర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిరిసిల్ల నోడల్ అధికారి డాక్టర్ సాయి కుమార్, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కేబి సునీతా దేవి, శాస్త్రవేత్త డాక్టర్ మధుకర్ రావు, డాక్టర్ సతీష్ పాల్గొన్నారు. ఎకరానికి 2 సబ్సిడీ సరిపోతున్నప్పుడు మనం 3-4 వేల నుంచి ప్రయత్నించాలని సమానం వస్తుంది. అంటే మనం డబుల్ వేయడం వల్ల 2 రకాలుగా మనం కనబడుతుంది, 2 రకాలుగా మనం నష్టం. ఒకటేమో ఆర్థికంగా పెట్టుబడి ఎక్కువ అవుతుంది, రెండోది మన భూసారం తగ్గిపోతుంది, మన భూమి యొక్క సాంద్రత తగ్గిపోతుంది. మన భూమిలో మనమే రసాయనం కలుపుకుని ఒక రకంగా విషాన్ని కలుపుకునేటువంటి సందర్భం కనిపిస్తాం. గతంలో బహుశా మధుకర్ గారు మాట్లాడుతున్న ఒక మాట అన్నట్టున్నారు. గతంలో ఈ ప్రాంతంలో భూసార పరీక్షలు చేస్తే 2 ఉన్నటువంటి సేంద్రిత ఈరోజు 0.6 పడిపోయిందని చెప్పారు. అంటే మన చర్యల వల్ల మన భూసారాన్ని అంటే ఒక రకంగా మన శరీరానికి సంబంధించి మన యొక్క ఆరోగ్యం మహాభాగ్యం అంటాం. ఆరోగ్య మహాభాగ్యంలో డాక్టర్లు చెప్పింది వినక ఇష్టానుసారంగా ఒకవేళ ఏదైనా అతిగా చేసుకుంటే కూడా బాడీ అనేది కూడా మనకు సహకరించకపోయిన తర్వాత డాక్టర్ వెళ్ళితే ఈ రోజు ఇది మానేసి. వేములవాడ నుండి భద్రాచలం వరకు ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సును రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న క్షేత్రం నుండి భద్రాచలం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రానికి నేరుగా బస్సు సర్వీస్ ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. ఈ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ రాకేష్, ఆర్టీసీ మేనేజర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ రాజన్న ఆలయం నుండి మరో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం భద్రాచలానికి ఒక బస్సును మనం ప్రారంభించుకునే కార్యక్రమం. ఇప్పటికే వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి ఒక బస్సు నడుస్తూ ఉంది. ఆల్రెడీ పాయింట్ మీద వచ్చేసింది. ఇప్పుడే తిరుపతికి వెళ్ళేటువంటిది కూడా ఇప్పటివరకు నడుస్తున్నటువంటిది పాయింట్ మీద తిరుపతి బస్సు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇటీవలనే మనం ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరానికి కూడా ఒక బస్సును ప్రారంభం చేసుకున్నాం. రాజన్న క్షేత్రం నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని కూడా ఒక బస్సును ప్రారంభం చేసుకున్నాం. పారిశ్రామికంగా నేతన్నలు కానీ ఇతరులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ నుంచి బాంబాయి కూడా ఒక బస్సును మనం ప్రారంభం చేసుకునే ఇటీవల అది కూడా నడుస్తూ ఉంది. ఈరోజు భద్రాచలంకు
భక్తుల కోరిక మేరకు, ప్రజల కోరిక మేరకు, ప్రయాణికుల కోరిక మేరకు ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు త్వరగా పరిష్కరించాలని సూచించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ప్రజావాణికి తరలి వస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపైన సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపైన సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కాగా నేటి ప్రజావాణికి మొత్తం 63 ఫిర్యాదులు వినతులు వచ్చాయని, పరిష్కారం నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి గారు ఆ రోజు నాడు ఒక సంవత్సరం కింద సర్వే నెంబర్ 437/251 సర్వే నెంబర్లో మొత్తం వేరే విలేజ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు 10 ఎకరాలు అది లావన్ పట్ట మా గ్రామానికి చెందిన వాళ్ళే అని ఉండాలని జీవన్ రెడ్డి సాబ్కి చెప్పగానే వెంటనే కలెక్టర్కు చెప్పి మొత్తం సర్వే చేయించింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దొంగ సర్వే చేయించి అక్కడున్న మా గ్రామానికి చెందిన వాళ్ళందరి పట్టాలు రద్దు చేయించి ఈ రోజు నాడు వాళ్ళకు యూరియా బస్తాలు దొరకని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రంలో వైకేప్ సెంటర్లో బీట్ల వడ్లు పోసిర్రు. వాళ్ళ వడ్లు అమ్ముకుందామంటే వాళ్ళ ఆన్లైన్ ఓపెన్ అవుతలేదు. వాళ్ళు క్రాప్ లోన్ తీసుకుంటే వాళ్ళ బ్యాంకు వాళ్ళు వచ్చి ఆన్లైన్లో చూపిస్తలేదు. నువ్వు ఇల్లు కట్టాలి, కంపల్సరీ క్రాప్ లోన్ కట్టాలి, లేకపోతే రెన్యువల్ చేసుకోవాలని వాళ్ళు బ్యాంకు వాళ్ళు టార్చర్ చేసే పరిస్థితి ఇప్పుడు మా గ్రామంలో ఉన్నది. వాళ్ళు కూడా వస్తామంటారు. దీని పరిష్కారం మాకు ఈ తెలగోలు చేయకపోతే మాత్రం మా గ్రామం నుంచి వెళ్ళి దాదాపుగా 150 నుంచి 200 మంది రోడ్ల మీద ఎక్కే పరిస్థితి ఉంటుంది. మాకు 15-16 నెలల నుంచి జీతాలు లేవు. మా భార్య పిల్లలు రోడ్డున పడుతున్నారు. మా కార్యదర్శిని అడిగితే ఏంటంటే మీరు అడిసిన లేబర్లు మీకు జనరల్ ఫండ్ అని, జనరల్ ఫండ్కి అయినా కానీ జనరల్ ఫండ్ కాడ కూడా ఇది కొట్టదు జనరల్ ఫండ్. ఇప్పుడు సంవత్సరం పడతాయి, 2 సంవత్సరాలు అవుతాయి. అప్పటివరకు మాకు 6 నెలలు పెట్టిన జనరల్ ఫండ్ ఇప్పటివరకు కూడా వాళ్ళు లేదు. నేను 6 అడిషనల్ లేబర్ అంటే మీరు అడిషనల్ లేబర్లు మీకు జనరల్ ఫండే అంటారు. వేరే గ్రామ పంచాయతీలను సర్దుబాటు చేసుకుని వాళ్ళ జీతాలు లేకుండా కొట్టిండ్రు. మాకు నాశనం అంటే మీరు దిక్కున కూడా చెప్పుకోపోండ్రి, మా దగ్గర పైసలు లేవు, మీరు ఏం చేసుకుంటారు చేసుకోమంటారు. మా కార్యదర్శి మమ్మల్ని బాగా వేధిస్తున్నారు. మండలం ఇబ్రాహీపట్నం మా ఊళ్ళో ఇది కచ్చి పక్కకు ఉన్న జాగా కోసం వీడికి వచ్చినాము. అది ఒక 60 ఏళ్ళ కిందట ఒక పంతులమ్మని తీసుకొచ్చి మా ఊరికి ఇది సేవ చేసుకుంటాను. ఆర్ఎంపీ డాక్టర్గా సేవ చేసుకుంటే ఏమైందంటే సేవ చేసుకొని ఉన్న రోజులు ఆ ఇంట్లో ఉండాలా. తర్వాత వెళ్ళిపోయినప్పుడు ఆ జాగా మా ఊరి మీకు చెందుతుందని 58 అప్పటి సర్పంచ్, ఉప సర్పంచ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా ఫెర్టిలైజర్స్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా గానీ కాంప్లెక్స్ గానీ తమకు FOL ఇవ్వడం లేదన్నారు. దీంతో బస్తాకు 50 రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోయారు. ఈ నేపథ్యంలో తాము యూరియా గానీ కాంప్లెక్స్ గానీ MRPకి ఎలా విక్రయించాలని ప్రశ్నించారు. కావున తమకు FOL అందించడంతో పాటు డీలర్ మార్జిన్ కూడా పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మార్క్ఫెడ్ తరహాలో తమకు యూరియా, DAP సప్లై చేయాలని విజ్ఞప్తి చేశారు. లైసెన్స్, PCలు పర్మనెంట్ చేయాలని కోరారు. సొసైటీలు రాకముందు కూడా మేము రైతాంగానికి అన్ని రకాల ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సప్లై చేసి మేము ఎన్నో సంవత్సరాలు సొసైటీలు, ప్రభుత్వము సొసైటీలకు ఏ విధంగానైతే ఎరువులు సప్లై చేస్తూ మాకు కూడా సప్లై చేస్తున్నది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే సొసైటీలకు మాత్రము కిరాయి లేకుండా MRPలకు FOL ఇస్తున్నారు. ఫ్రీ ఆన్ లారీ అని మొత్తము డెలివరీ ఇస్తున్నారు. మేమేమో ర్యాక్ దగ్గర నుంచి బస్తాకు 30 నుంచి 40 రూపాయలు కిరాయి పెట్టి తీసుకొచ్చి రైతాంగానికి MRPల కంటే ఎక్కువ మాకు గిట్టుబాటు అవుతున్నది. కాబట్టి మేము ఈ MRPలకు మేము ఇవ్వలేకపోతున్నాము. కావున ప్రభుత్వము ఈ విషయంగా జోక్యం చేసుకొని సొసైటీలకు ఏ విధంగానైతే సహకరిస్తున్నారో మాకు కూడా ఈ ఎరువుల దుకాణాలకు అలాగే లారీ ద్వారా మల్యాల మండలం నూకపల్లి గ్రామానికి చెందిన మారెంపల్లి నారాయణ ప్రజావాణిలో జగిత్యాల జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు చెందిన పట్టా భూమిని స్థానిక సర్పంచ్తో కలిసి కొందరు ఆక్రమించారని ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కలెక్టర్కు తమ సమస్య వివరిస్తూనే వెంట సీక్రెట్గా తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాను బయటకు తీయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పురుగుల
లీటర్ల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తామని కలెక్టర్ బాధితుడికి హామీ ఇచ్చారు. నా ల్యాండు నూకపల్లి గ్రామ శివారులోనే 463 సర్వే నెంబర్లో నాకు 30 గుంటలు ఉంటుంది. ఈ 30 గుంటల ల్యాండ్ నేను గతంలో ఒక 3 సంవత్సరాల కింద కొనుక్కొని దానికి అద్దులు కనీలు వాతుకొని వైర్ ఫెన్సింగ్ చేసుకుని ఇంకా నా బిడ్డ పెళ్ళి రోజు గత ఒక 6 నెలల కింద నా బిడ్డ పెళ్ళి అయింది. నా బిడ్డ పెళ్ళి రోజు ఐమాక్స్ లైటు చెవుల మధ్య శ్రీనివాస్ అన్నప్పుడు సర్పంచ్ లేడు, దాంట్లో గర్భంలో నడి భూమిలో ఐమాక్స్ లైట్ వాతిండు. పాతినప్పుడు అప్పటికి స్పెషల్ ఆఫీసర్కి ఇచ్చిన, కార్యదర్శికి ఇచ్చిన, తర్వాత ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇచ్చిన, డిపిఓ గారికి పంపిండ్రు. డిపిఓ గారు ఎంపీఓకి చెప్పిండు. ఎంపీఓ వినుకోరి అన్నది, వినుకోరి లేదు, సర్వేయర్ అచ్చులు లేదు. అతడు ఇప్పుడు నేను హైదరాబాద్ పోయినా, నిన్న మొత్తము మధ్యాహ్నం మొత్తం బ్లేడ్ మట్టి తెచ్చిన, మొత్తం కైలాన్ అద్దులు క్లియర్ మొత్తం కూలగొట్టి ధ్వంసం చేసి ఫినిషింగ్ పట్టిన ఐరంతా మొత్తం చేసి బోర్డు వాతిండు, ఇది జీపీ ల్యాండ్ అని. ఇంకో 4 అట్లా ఉండి వాళ్ళు మొత్తం ఎక్కడ ఉండి అని మేడిపల్లి సత్యం చెప్పదని కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు ఏది ఎట్లా చెప్తే అట్లా చేయడము. నాటువంటి నేను ఒక 50 లక్షల ప్రాపర్టీ, అది నా ప్రాపర్టీని పైసలు 20-25 లక్షలు కొనుక్కున్నోని, నా భూమి లేదు అని చెప్పిన అంటే నేను చట్టం ఎందుకు అనే విషయంలో నేను చాలా బాధపడుతున్నా. నేను సావడానికైనా సిద్ధం ఉన్నా ల్యాండ్ విషయంలో. నేను చచ్చినా కానీ మొన్న ఆర్టీసీ డ్రైవర్ చనిపోయింది కదా, అట్లానే పైసలు ప్రభుత్వం ఎత్తుకోవచ్చు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముత్తారం మండలం పోతారం గ్రామానికి చెందిన ఉప్పు కేతమ్మ ప్రభుత్వ భూమిని 50 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నామని, సదరు భూమిని తమ పేరు మీద పట్టా చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ముత్తారం తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రామగిరి మండలం కల్వచెర్ల గ్రామానికి చెందిన దిండు స్వప్న ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా వారధి సొసైటీకి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగవంతంగా జరగాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ కొనుగోలు ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తీసుకువచ్చే ధాన్యం తప్పనిసరిగా FAQ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని సూచించారు. కేంద్రాలలో తూకం, తేమ శాతం కొలతలు సక్రమంగా నిర్వహించాలని, ఎలాంటి ఆలస్యం లేకుండా రైతులకు రసీదు ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఎం శ్రీకాంత్, సంబంధిత అధికారులు ఉన్నారు. మొన్నటిదాకా ఏసీబీ దాడులతో కలకలం రేపిన జగిత్యాల మున్సిపాలిటీ ఇప్పుడు విజిలెన్స్ తనిఖీలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఉదయం నుంచే విజిలెన్స్ అధికారులు ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. సుమారు 8 బృందాలుగా దాదాపు 60 మంది అధికారులతో జగిత్యాల మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాలలో విస్తృతంగా సోదాలు చేపట్టారు. ముఖ్యంగా రెవెన్యూ సెక్షన్పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ తనిఖీలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. భవనాల అసెస్మెంట్స్, పన్నుల విధింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు నేరుగా భవనాల వద్దకే వెళ్లి కొలతలు తీస్తూ పరిశీలిస్తున్నారు. పత్రాల్లో ఉన్న వివరాలు, భవనాల వాస్తవ పరిస్థితుల మధ్య తేడాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వరుస దాడులు జగిత్యాల మున్సిపల్ పాలనపైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఎప్పటిలాగానే తనిఖీలకే పరిమితం అవుతారా, లేక అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణాలు, గ్రామాలలో పార్టీ శ్రేణులు గులాబీ జెండాలను ఆవిష్కరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురి అవుతోందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ 2వ వార్డులో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం అనే పథకాలకే కొత్త భాష్యం చెబుతూ దేశానికే మార్గదర్శకంగా బీఆర్ఎస్ నిలిచిందని కొనియాడారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆనాడు ఉద్యమం కొనసాగిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు అరిగోస పడుతున్నారని వాపోయారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, నాయకులు ఏనుగు తిరుపతి రెడ్డి, వంగల శ్రీకాంత్ గౌడ్, మారం కుమార్ పాల్గొన్నారు. జెండావిష్కరణ కార్యక్రమం చేసుకొని, స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకొని, ఆనాడు 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు మన పార్టీ నాయకుడు కేసీఆర్ గారు వారి డిప్యూటీ స్పీకర్కు రాజీనామా చేసి తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి ఒక పార్టీ జెండా పట్టుకొని మన ప్రజల్లోకి వెళ్తూనే విభాగం అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొని మరి పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలో భాగంగా మరి శుభాకాంక్షలు ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ అంటేనే మన పార్టీ, మన ఇంటి పార్టీ. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా నినదిస్తున్నారు. ఈరోజు అంటే 2001 ఏప్రిల్ 27న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ మేకల రవి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా గ్రామ శాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా పార్టీ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. అలాగే కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించి అలాగే 10 సంవత్సరాలు అధికారాల నుండి తెలంగాణ సస్యశ్యామలం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 25వ వసంతంలో అడుగుపెట్టి శుభ సందర్భంలో అందరికీ వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, మా చెల్మెడ లక్ష్మీనరసింహరావు గారికి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణాలు, పల్లెల్లో పార్టీ శ్రేణులు గులాబీ జెండాలను ఆవిష్కరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురి అవుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోదావరిఖండ్లోని టీబీజీకేఎస్ కార్యాలయ సమీపంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగాల పునాదుల మీద ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి
యావత్తు ప్రజానికమంతా కూడా ఆనాడు ఆకలి కేకల నుండి అల్లడిల్లినటువంటి తెలంగాణ ఒకనాడు ఇలా అన్నపూర్ణగా మార్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి పొగుడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మళ్ళీ మాకు కేసీఆర్ గారి పాలన కావాలని కోరుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రామగుండం నియోజకవర్గంలో ఘనంగా పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణను సుభిక్షం చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ పిలుపు మేరకు వేలాది మంది స్వరాష్ట్రం కోసం పోరాడారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించుకోవడం జరిగింది. మరి మలిదశ ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి జై తెలంగాణను గర్జించి ఆ రోజు మరి తెలంగాణ సాకారం కొరకు కృషి చేయడం జరిగింది. తెలంగాణ సాధించిన తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురి అవుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. గులాబీ జెండా ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని చెప్పేసి ఎలుగెత్తి పిలుపిచ్చినటువంటి నేపథ్యంలో 14 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. పోరాటం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో సకల జనులందరినీ కూడా ఒక్కటి చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు 25 ఏళ్లు పూర్తి చేసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కమలాకర్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ప్రజల గుండెల్లో నిలిచిందన్నారు. 10 ఏళ్లలో తెలంగాణను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపిన గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు గణేష్, చెప్యాల గణేష్, నాయకులు గంగం మహేష్, మంచె రాజేశం, కంటే రెడ్డి, నారాయణ పాల్గొన్నారు. పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఈ తెలంగాణ రాష్ట్ర సాధకుడు అయినటువంటి కేసీఆర్ గారి అకుంఠిత దీక్ష, మరి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, ఈ గులాబీ జెండాతో చేసినటువంటి పోరాటంతో మన రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి అప్పటి పాలకులు, ఇదే కాంగ్రెస్ పాలకులు సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు, మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 26 ఏండ్ల ప్రస్థానంలో 13 ఏండ్లు ఉద్యమ పార్టీగా, 10 ఏండ్లు పాలక పార్టీగా ఎన్నో చారిత్రక ఘట్టాలను బీఆర్ఎస్ వేదికగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దేవరాజు, బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్, సీనియర్ నాయకులు తిరుపతి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు దయాకర్ రావు, మాజీ ఉప సర్పంచ్ దుబాసి రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు వేణుగోపాల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆంజనేయులు పాల్గొన్నారు. నీటిపారుదల కానీ లేకుంటే ఇతరత్ర కానీ ఏదో రకంగా ముందుకోయిన సందర్భంగా ఈ 2 సంవత్సరాల నుండి ప్రజలు, రైతులు, అన్ని రకాల ప్రజలు, అన్ని మత్స్య శాఖ కావచ్చు, లేకుంటే యాదవులు కావచ్చు, ఏదో రకంగా బాధపడుతున్నారు. కాబట్టి మళ్ళీ మన కేసీఆర్ను ముఖ్యమంత్రి చూడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి
ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షుడు రాస రత్నాకర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 26వ వసంతంలోకి అడుగుపెట్టిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాటం చేసిన ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవము 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 26వ సంవత్సరము మనము ఈరోజు అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో కోనరావుపేట మండల హెడ్ క్వార్టర్లో ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా కోనరావుపేట మండల శాఖ మా గ్రామ శాఖ అధ్యక్షులు ఇతరాలు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య పార్టీ శ్రేణులతో కలిసి మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేసీఆర్ ను ఉద్యమ స్ఫూర్తిగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సత్తినేని మాధవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ లింకల సత్యనారాయణ రెడ్డి, గుంటె శంకర్, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, మేదుగుల మల్లేశం, అనిల్ కుమార్ పాల్గొన్నారు. దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగినది. బోయినపల్లి మండల ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు పోరాటంతో తెలంగాణ సాధించుకున్నాము. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా 10 సంవత్సరాల తన నాయకత్వంలో పరిపాలనలో అన్ని రంగాల్లో భారతదేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రాన్ని. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. నేటి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఓదెల మండలంలోని అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగరవేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ ఒక పండుగ వాతావరణం లెక్క ప్రతి గ్రామంలో జెండా ఎగరవేసి కేసీఆర్ గారు ఆ రోజు చేసినటువంటి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు బైరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ ఆనాడు కేసీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. 14 ఏళ్లు అవిశ్రాంత పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుల్తానాపూర్ గ్రామ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, నాయకులు న్యాతరి పోచాలు, వినోద్, సాయి, రమేష్, రాజేశం, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. భారతదేశంలోనే ప్రపంచ దేశాలనే ఒక అత్యున్నతమైన స్థాయిలో తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి మన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దానికి ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినారో అప్పటి నుంచి అధికారంలో వచ్చేదాకా ఏదైతే ఉద్యమ సమయంలో పోరాటం చేసి ఉద్యమంలో అసూలు బాసినటువంటి వారికి కేసీఆర్ గారు రావాలి, మరి రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం మరి పల్లెన ప్రతి రైతులో కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలనే నినాదం మరి జోరందుకున్నది. మొన్ననే 40 సంవత్సరాల సుదీర్ఘకాలం రాజకీయం అనుభవించిన మరి జీవన్ రెడ్డి గారు మొన్ననే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి హాజరయ్యారు. కూనారం, కాల్వ శ్రీరాంపూర్లో పార్టీ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎండిన నేలలు సస్యశ్యామలం కావడం ప్రజలకు ఆనందాన్ని కలిగించిందన్నారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు పేదల జీవితాలలో వెలుగులు నింపాయన్నారు. ఈ కార్యక్రమంలో కూనారం సర్పంచ్ మంతెన రాజయ్య, నాయకులు ఆడెపు రాజు, బైరం రమేష్, కొల్లూరి రాయమల్లు, కొట్టే రవీందర్, సారంగపాణి, దేవయ్య, కరుణాకర్ పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. భారత రాష్ట్రపతిగా ఏర్పడినటువంటి ఇవాళ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరాలు అడుగుతున్న తరుణంలో ఇవాళ అన్ని గ్రామాలలో రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాలలో జెండా ఎగరాలని కోరుకుంటూ మరి ఏదైతే ఈరోజు మనం ఈ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి ఎంపీపీ గారు కావచ్చు, మాజీ సర్పంచ్లు కావచ్చు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరికీ కూడా మరి తెలంగాణ
4 కోట్ల తెలంగాణ ప్రతిబింబమైనటువంటి జెండా ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు దేవేందర్ నాయక్, శివకేసరి బాబు, కోరుగంటి రాము, తోట హరీష్, శ్యామల శేఖర్, గాజుల రాజేందర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా ఏర్పడినటువంటి పార్టీకే ఈ యొక్క అదృష్టం దక్కుతుంది. ఎందుకంటే ఎన్నో పార్టీలు వస్తాయి పోతాయి, కానీ ఇవాళ భారత రాష్ట్ర సమితి అనేది తెలంగాణ ప్రజల నుండి పుట్టినటువంటి పార్టీ. తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చినటువంటి యోధుడు కేసీఆర్ గారు. ఇలా ప్రజలందరూ తెలంగాణ కావాలనుకున్నారు. 2001లో తన కేంద్ర మంత్రి పదవికి కావచ్చు, ఎమ్మెల్యే పదవికి కావచ్చు, అన్నీ కూడా తృణప్రాయంగా మధ్యాహ్న భోజన వర్కర్ల డిమాండ్లు అమలు చేయాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళ తరహాలో మధ్యాహ్న భోజన కార్మికులకు 13,500 గౌరవ వేతనం చెల్లించాలన్నారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థులకు అల్పాహారం అందించడం శుభ పరిణామమని చెప్పారు. కానీ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై నోరెత్తకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. 20 రూపాయల కూలీ మహిళకు, 40 రూపాయల కూలీ పురుషులకు ఉంటే ఆ మధ్యాహ్న భోజన బిల్లులోనే మిగిలించుకోమని చెప్పారు. కొద్ది రోజుల తర్వాత దేశవ్యాప్తంగా ఏఐటీసీ మహాల సందర్భంగా జాతీయ మహాసంబంధంలో భారతదేశంలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు మొత్తం రామ్లీలా మైదానంలో ధర్నా చేస్తే 600 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు 400 ఇవ్వని 20 సంవత్సరాల క్రితం పెంచిన మధ్యాహ్న భోజన వేతనాన్ని ఇప్పటి వరకు కూడా పెంచకుంటే తెలంగాణలో 68 రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తే ఒక 2,000 కేసీఆర్ పెంచుకుంటూ పోయిండు. ప్రపంచంలో ఎక్కడైనా 3,000 రూపాయల జీతంతో చేస్తుండ్రా? రేపు అల్పాహారం అంటుండు, అల్పాహారాన్ని సెంట్రలైజర్ కిచెన్ అంటాడు. దాన్ని మేము ఫస్టే వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టు ఎక్కడైతే స్థానికంగా ఉంటుందో అక్కడే వండి పెట్టాలని చెప్పిండు. కానీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు సెంట్రలైజర్ కిచెన్ పేరుతోటి అల్పాహారాన్ని అందిస్తుండు. సరే, వాటిని అందిస్తే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పలు పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేసిన నో స్టాక్ బోర్డులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరి కోత మిషన్లు, ట్రాక్టర్లతో బంకులో పడిగాపులు కాస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పెట్రోల్ బంకు యజమానులు కృత్రిమ కొరతను సృష్టించి డీజిల్ ను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి బంకుల్లో డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా చూడాలని కోరారు. ఇబ్బంది అవుతుంది, రైతులతో ఇబ్బంది అవుతుంది. మాకు బంకు వాళ్ళందరూ ఏకమయ్యి రేట్లు పెంచడానికా, లేకపోతే ఈ పెద్దపల్లి డిస్టిక్లో లేదంటే మొత్తం తెలంగాణ డిస్టిక్లో లేకుండా డీజిల్ లేదంటారు. ఏ బంకు పోయినా డీజిల్ లేదంటారు. నైట్ నుంచి ఒక్క బంకులు లేకుండా నైట్ ఇంకో బంకులను ఉండాలి కదా. మ్యాక్సిమం దాదాపు 30 బంకులు తిరిగితే 30 బంకులలో డీజిల్ లేదంటే అన్ని బంకులలో డీజిల్ ఎందుకు ఉండదు? కనీసానికి 5,000 లీటర్లనో 2,000 లీటర్లనో డీజిల్ ఉండాలి. రాత్రి 12 నుంచి మొత్తం బంద్, 11 గంటల నుంచి బంద్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, గోడముక్కలు చెల్లించుకున్నారు. ధర్మ దర్శనం, శీఘ్ర దర్శనం, క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకొని శ్రీ భీమేశ్వర స్వామి అభిషేకాలలో పాల్గొన్నారు. అనంతరం బద్దిపోచమ్మ, శ్రీ నగరేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట KG2 PG విద్యాలయంలో ప్రిన్సిపల్ విజయలక్ష్మి అధ్యక్షతన డిగ్రీ ప్రవేశాల కోసం దోస్తు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ అన్ని హంగులతో నిర్మించిన KG2 PG విద్యాలయంలో విద్యార్థులు ప్రవేశాలు పొందాలని సూచించారు. కళాశాలలో వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు వివిధ కంపెనీలలో ఉన్నత స్థానాలలో స్థిరపడినట్లు తెలిపారు. విద్యార్థులు తమ కాలేజీలో చేరి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. అనంతరం జువాలజీ, బాటనీ అధ్యాపకులు భిక్షమయ్య, శ్రావణ్ నేతృత్వంలో చెట్ల ప్రాధాన్యతపైన అవగాహన కల్పించారు. అంతకుముందు చెట్లకు రక్షాబంధన్ కట్టారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఉంది. సో అక్కడ మేము కుట్టులు, అల్లికలు ఇట్లాంటివన్నీ నేర్పిస్తూ పిల్లలకి స్వయం ఉపాధి కానీ లేకపోతే జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఈ కళాశాల ద్వారా కల్పించడం జరుగుతుంది. సో మేమంతా కూడా కోరుకునేది విద్యార్థులు చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా కోరుకునేది ఏంటి అంటే ఈ కళాశాల మంచి ప్రాంగణంలో ఉంది. ఇక్కడ అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. మీ విద్యా అర్హతలు మంచిగా జరగాలి అని అంటే ఈ కళాశాలని దోస్తు ద్వారా నమోదు చేసుకోండి. సో ఇది కరీంనగర్లో, ఉమ్మడి కరీంనగర్లో ఉన్న ఒక మంచి కళాశాలలో ఒక కళాశాల. సో అందరూ కూడా ఈ కళాశాలని చూస్ చేసుకుంటారని నేను ప్రత్యేకించి కోరుకుంటున్నాను. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందగిరి స్వామీజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా హిందువులందరూ కలిసి ఇందిరా చౌక్ నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు డోలు కళాకారుల నృత్యాలతో స్వామివారికి ఆహ్వానం పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, సర్పంచ్ గండి నారాయణ ఆధ్వర్యంలో ఆయనకు శాలువా కప్పి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ హిందువుల్లో పరివర్తన సంఘటితం చేసేందుకే ఈ సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఉంటూ మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల శివారులోని ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి స్వాధీనం చేసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్కు గ్రామస్తులు వినతి పత్రాన్ని అందజేశారు. శివారులోని ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకున్నారని, సదరు భూమిని అధికారులు స్వాధీనం చేసుకుని కొనుగోలు కేంద్రాలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కర్రి కవిత కుమారస్వామి, రామునిపల్లి సర్పంచ్ సుబ్బని అనసూయ, రాజమల్లు, ఉప సర్పంచులు వివేక్, సంతోష్, ఏఎంసీ డైరెక్టర్ ఇల్లందుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2006, 2007 10th బ్యాచ్ కు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. సుమారు 17 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి చేరిన విద్యార్థులు తమ చిన్ననాటి మిత్రులను కలిసి అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. పాఠశాల రోజుల్లో జరిగిన అల్లరి, ఆటపాటలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అకాల వర్షం కురిసింది. పగలంతా 40 డిగ్రీల వరకు కాసిన ఎండలు సాయంత్రం వాతావరణం చల్లబడి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు, పట్టణ ప్రజలు ఇంట్లో ఉక్కపోత భరించలేక బయటే ఉండిపోయారు. ఈ అకాల వర్షం ఉక్కపోత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు. యూరియా తయారీ సంస్థలు, డీలర్లు, వ్యాపారులకు లింక్ ఉత్పత్తులను అంటగట్టే విధానాన్ని మినహాయించాలని ఫర్టిలైజర్స్ దుకాణాల సంఘం జిల్లా అధ్యక్షులు కాంతారావు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపు మేరకు పట్టణంలోని ఎరువుల దుకాణాలను బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింక్ ఉత్పత్తుల ద్వారా తమతో పాటు రైతులకు కూడా నష్టం వాటిల్లుతోందన్నారు. సహకార సంఘాలు, మహిళా సంఘాల తరహాలోనే డీలర్లకు కూడా ఎరువులు సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీకోటి శ్రీనివాస్, ఇట్టేడు జనార్దన్ రెడ్డి, చీకోటి రమేష్, ప్రతాప్ రెడ్డి, ఉపేందర్ పాల్గొన్నారు. ఇండియా ఫర్టిలైజర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ మరియు పెస్టిసైడ్ అసోసియేషన్ డీలర్లు అందరం కలిసి ఈరోజు షాపులు బంద్ చేశాం. మాకు ముఖ్యంగా ఫర్టిలైజర్లు డోర్ డెలివరీ అంటే పిఎస్సిసిఎస్ ఈ ఫార్మర్ సొసైటీకి ఏ విధంగా అయితే డోర్ డెలివరీ చేస్తున్నారో ఆ విధంగా డోర్ డెలివరీ చేస్తే ఒక డీలర్పై భారం పడదు, రైతులపై కూడా భారం పడదు. మార్జిన్ లేకుండా చేయడం అనేది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు కొయ్యడ సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఫీజు పోరుబాట పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ హాజరై మాట్లాడారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కోసం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమన్నారు. బీఆర్ఎస్వికి మద్దతుగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని కోరారు. విద్యార్థి విభాగం ఒక కార్యాచరణ తీసుకున్నది. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి 2.5 ఏళ్లైంది. ప్రజలు, విద్యార్థులు ప్రశ్నించిన బుద్ధి రావడం లేదు. అందుకోసమే కనీసము అధికారులకు, కలెక్టర్లకు ఫిర్యాదు ఇస్తేనన్నా వీళ్ళకు బుద్ధి వస్తుందా అని ప్రజావాణిలో 27వ తారీఖు నాడు ఫిర్యాదు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది విద్యార్థి విభాగం. అదేవిధంగా 28వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీలోని విద్యార్థి విభాగం ఇవాళ విద్యార్థి పోరుబాట కార్యక్రమం తీసుకుంటుంది. మరి గతంలో కూడా చాలా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండా మళ్ళా అదే విద్యార్థులను ఇవాళ తుంగలో తొక్కే విధంగా వాళ్ళ చదువుకు విలువ లేకుండా చేస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై 3 రోజులుగా మరి బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు మరి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. అందులో మన జిల్లాలోని ప్రతి విద్యార్థి సంఘం నాయకులు కూడా పాలు పంచుకొని మరి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు ముస్తాబు అవుతోంది. ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం స్వామివారి కళ్యాణం, సోమవారం బండ్ల ప్రదర్శన, మంగళవారం రథోత్సవం నిర్వహించనున్నట్లు అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. కరీంనగర్, హుజరాబాద్ నుండి సుందరగిరి ఆలయానికి బస్సు సౌకర్యం ఉందని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధికారులు కోరారు. సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైశాఖ మాసంలో వచ్చే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరపబడుతున్నాయి. అట్టి కార్యక్రమాలకు మనకు 27/4/2026 రోజున బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే 1వ తారీఖు 5వ నెల 2026 రోజున శ్రీ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించబడుతుంది. అట్టి కార్యక్రమాన్ని గురించి
అలాగే ఈ బ్రహ్మోత్సవాల గురించి కూడా ఆలయ ధర్మకర్తలు కానివ్వండి, కార్యనిర్వహణాధికారి కానివ్వండి, అర్చకులు, అధికారులు అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యము, అన్న సంతర్పణ కార్యక్రమం, అలాగే ఇంకా రకరకాల కార్యక్రమాలు అన్నీ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్నీ కూడా సక్రమంగా జరిపించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ఎదుట బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొయ్యడ సతీష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదన్నారు. తక్షణమే బకాయిలు విడుదల చేయని పక్షంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 2.5 సంవత్సరాలుగా మరి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందే తప్ప మరి వారికి ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చేయక మరి విద్యార్థులు ఓవైపు మనోవేదనకు గురై ఓవైపు ఎగ్జామ్స్ ఉంటే కూడా వాళ్ళు నానా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఒకటే విధంగా మరి గత కొన్ని రోజులుగా మరి మేము చెల్లిస్తాం కాలయాపన చేస్తూ ఇవాళ విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతూ వారి భవిష్యత్తును నాశనం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం. మరి మీ దగ్గర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు చెప్తూ ఉంటేనే మరొక వైపు ఇవాళ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి పైసలు సరిపోతున్నాయి, కానీ మరి విద్యార్థుల యొక్క జీవితాలు బాగు చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవా అని మేము అడుగుతా ఉన్నాం. మరి ఎంతమంది జీవితాలతో ఆడుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తృప్తిగా నిద్రపడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని 8వ వార్డు మెంబర్ పూదరి మహిపాల ఆధ్వర్యంలో బోరు మోటార్కు భూమి పూజ చేశారు. సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ చేతుల మీదుగా పనులను ప్రారంభించారు. నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, వార్డు మెంబర్లు అంబటి శ్రీనివాస్, గుగ్గిల వెంకటేష్, గంధం మనోజ్, నాయకులు గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. గతంలో ఇప్పుడు ఈ పాలకవర్గం ఏర్పడ్డ నుంచి మేము గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు మాకు ఇప్పటి వరకే 8 బోర్లు మంజూరు ఇవ్వడం జరిగింది. అవి వివిధ వార్డులలో మేము వేసుకోవడం జరిగింది. ఈ 8వ వార్డులో ఇంకా కూడా నీటి ఎద్దడి అట్లనే ఉండడం వల్ల కుమ్మరిగడ్డ ఏరియాలో తీవ్రమైన గతం నుంచి కూడా ఇది ఎప్పుడు వేసే వస్తే నీటి కొరత ఏర్పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పాలకవర్గం మేమందరం ఎట్లయినా ఈ 8వ వార్డులో కుమ్మరిగడ్డ ఏరియాలో బోర్ వేయాలని అనుకోవడం జరిగింది. దానికి మా పాలకవర్గం అంతా సహకరించడం, గ్రామ పంచాయతీ నిధులతోటి ఈరోజు ఇక్కడ బోర్ వేసుకోవడం జరుగుతూ ఉంది. మున్ముందు కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు మా ఇక్కడ సైడ్ డ్రైన్ సమస్య అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అన్ని పాత సైడ్ డ్రైన్లు అయిపోయినాయి, కూలిపోయినాయి. పెద్దపల్లి జిల్లా మంతినిలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని డీసీపీ రామరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాలు, పట్నాల ఉత్సవాలు ప్రారంభం కాగా డీసీపీ రామరెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. గౌడ కులస్తుల ఆధ్వర్యంలో డీసీపీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులతో పాటు ప్రజలు పాల్గొన్నారు. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా హాస్టల్ ఎదురుగానే అమ్మవారి గుడి ఉంటుంది, ఎల్లారెడ్డిపేటలో. మా క్లాస్మేట్స్ కూడా నరేందర్ గౌడ్ అండ్ మా ఫ్రెండ్స్ అందరూ టెంపుల్కి మేము రెగ్యులర్గా పోయేవాళ్ళం. అందుకొరకు కిరణ్ గారు ఒక 1 month బిఫోరే నాకు అడిగారు ఈ ప్రోగ్రాంకు తప్పకుండా రావాలని. ఈరోజు మన ప్రెసిడెంట్ గారు, మీ గౌడ సంఘం ప్రెసిడెంట్ మరి అందరి సమక్షంలో నేను వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించినందుకు ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.